అయోధ్య అంటే యుద్ధాలే లేవు. అంత ధర్మం ప్రకారం నడుస్తున్న చోట కూడా కైకేయికి ఆ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందంటే తన సొంత బుద్ధి. పరిస్థితులు బయట ఏం అలా లేవే. మళ్ళీ అదే విభీషణుడు లంకలో చూస్తే అంత రాక్షసులే, పెద్ద పెద్ద విలన్లు అంతా. రావణాసురుడి నుంచి మైరావణుడు, ఎంతో మంది రావణాసురులు ఉంటారు. మళ్ళీ ఆ కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు. సో అంత రాక్షసులమయం ఉన్న పరమాత్మ సాంగత్యంలో ఉన్నందుకు ఆయన వచ్చిన ధర్మస్థాపనకు సంయోగం ఇచ్చాడు కాబట్టి నెగ్గాడు ఆయన సాంగత్యంలో ఉన్నాడు. సో ఇది ఇక్కడ మనము జరాసంధుడిని ఇక్కడ సంహరించాలి అని అంటే ఈ ద్వంద్వం మనలోనే ఉంది. సో కాబట్టి పోలీస్ స్టేషన్ కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళలో నిజాయితీ ఉంది, కానీ వాడటం లేదు. సో మనం చూసేటప్పుడు జ్ఞాననేత్రంతో వాళ్ళ స్వధర్మాన్నే చూస్తాం కాబట్టి పోలీసులు నిజాయితీ పరులు అన్న సంకల్పంతో వెళ్తాం. సో ఇప్పుడు ఏమైంది, నాలో ఉన్న ద్వంద్వ వైఖరిని నేను సంహరించాను నా ఆత్మబలంతో. సో సేవ కోసమని వెళ్ళాను. సో అప్పుడు ఏమవుతుంది, పరిస్థితులు మనకు అనుకూలంగా జరుగుతాయి. సో ఇది ఆత్మకు మన దైనందిన రొటీన్ జీవితంలో కూడా దీన్ని చేయాలి. ఆ తర్వాత సమాజం. ఎందుకు ఇదంతా చెప్పాను అంటే భగవద్గీత అంతర్యుద్ధము అని అంటే అందరు ఏమంటున్నారు అంటే సమాజంలో ఏ అన్యాయం జరిగినా చూస్తూ కూర్చోవాలంటే చూస్తూ కూర్చోము. ఖచ్చితంగా మనకి ఏదైనా అన్యాయం జరిగింది అని అంటే దాన్ని ఈ రకంగా అంటే ఈ సమాజ పరంగా ఏవైతే ఉందో వ్యక్తుల పట్ల ఏం చేయాలని చెప్తున్నాము, అదే విధంగా సమాజంలో ఏదన్నా ఉన్నా గానీ ఆ రకంగా మనము మన సంకల్ప శక్తిని వాడి పరిస్థితుల్ని మనకు అనుకూలంగా తిప్పుకోవాలి. అందుకే భగవద్గీతలో చిత్రం వేసి చూపించేటప్పుడు భగవంతుడు రథసారథిగా చూపించాడు. అంటే మన రథాన్ని అంటే ముందుండి మార్గదర్శనం చూపిస్తాడు. ఆయన అందరినీ మార్చేసేయచ్చు కదా అంటే ఆయన నిజాయితీతోటే పుట్టించాడు ఆత్మలందరినీ. కానీ మనం పోగొట్టుకున్నాం పరిస్థితుల్ని చూసి, వాటిని చూసి పరధర్మంలోకి వచ్చేసి. సో ఆయన అందరిలో మళ్ళీ ఎమర్జ్ చేసేస్తే ఏమైందంటే మళ్ళీ తప్పులు చేసుకుంటూ పోతాం. నిన్న కూడా దీని మీద విస్తారంగా చెప్పారు. సో కాబట్టి మనకి ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చి ఇదిగో ఈ రకంగా అంటే థియరీ టీచర్ గా ఆయన మనకి జ్ఞానాన్ని తెలియజేసి శిక్షకుడు అంటే ట్రైనింగ్ లో ఇదిగో ఈ రకంగా చెయ్యాలి అని చెప్తాడు. సో ఈ విషయంలో ఇంకా ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చేయాలి. భగవద్గీత అన్నది చేతగానితనాన్ని ప్రోత్సహించట్లేదు. అందరు ఏంటంటే అదొక అహింసా యుద్ధం, అంతర్యుద్ధం అంటే ఇంకేం జరుగుతుందో అలా చూస్తూ కూర్చోండి అని అంటారు. అలా చూస్తూ కూర్చోమని చెప్పేటప్పుడు మరి భగవంతుడు ఎందుకు అవతరించి జ్ఞానాన్ని ఇస్తున్నారు? ఆయన చూస్తూ కూర్చోవచ్చుగా. ఈ రోజు మన జీవితంలో విషాదం ఉంటే ఎందుకు ఆ విషాదాన్ని పోగొట్టడానికి జ్ఞానాన్ని ఇస్తున్నారు? ఎందుకు మనకు శిక్షణ ఇస్తున్నారు? ఎందుకు మనకు తోడుంటున్నారు? అంటే అక్కడ తప్పు జరుగుతుంది ఎవరి వల్ల? మన వల్లే జరుగుతాం. అంటే తప్పు చేసేవాడు అలాగే చేసుకుంటూ ఉంటాడా అంటే ఏమీ చేసుకో, ఆపుతాడు ఆయన దాన్ని. కానీ